ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆళ్లగడ్డలో జరుగుతున్న దందాల గురించి. మీరందరూ చూస్తున్నారు. నిన్ననే అనుకుంటా చాగల్మరి గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా చికెన్ సెంటర్ లో బెదిరింపులు ఎక్కువైనాయని చెప్పేసి సబ్జెక్ట్ వచ్చేసి కోళ్లు ఎక్కడా కొనకూడదు, వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదు, కేవలం అఖిలప్రియ అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట. అదొక రూల్, కొత్త రూల్. ఈ రోజు దాదాపు కేజీకి 35 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 25 రూపాయలు వచ్చేసి అఖిలప్రియకి వాళ్ళ భర్తకంట. ఇప్పుడు ఏజెంట్లు ఎవరైతే ఈ బ్రోకర్లు తిరుగుతున్నారు కదా, నిన్న ఎవరో ఒకరు పేరు చెప్పారు, అట్లా బ్రోకర్లు ఎవరైతే వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళకి 10 రూపాయలంట కలెక్ట్ చేయడానికి. ఏంది ఇది? ఇదేమన్నా చిన్న స్కామ్ అనుకుంటున్నారా మీరు? రోజుకి దాదాపు 5,000 కేజీలు ఆళ్లగడ్డలో సేల్ ఉంది. ఒక ఆళ్లగడ్డలో మాత్రమే. ఇంకా చుట్టుపక్కల ఇప్పుడే చాగల్మరి పోయారు అంటే మీకు ఒకసారి అందాజు చేసుకోండి. 35 రూపాయలు ఇంటూ 5,000 అంటే ఎంత పడుతుంది? ఒక రోజుకి 1,75,000 రూపాయలు. నెల తిరిగే లోపల దాదాపు 60 లక్షలు. ఇదేం చిన్న స్కామ్ కాదు. ఇంతవరకు మనం ఎప్పుడైనా వినింటాం మైనింగ్ స్కామ్ అని, లేదా గాలిజనార్దన్ మైనింగ్ స్కామ్, లిక్కర్ స్కామ్ అని. ఇప్పుడు చికెన్ స్కామ్. ఈ రోజు చికెన్ డౌన్ గా తయారైంది మన ఎమ్మెల్యే అఖిలప్రియ. ప్రూఫ్ 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 అంటుంది. ఓపెన్ ప్రూఫ్లు దొరుకుతున్నాయి కదా మనకి. మళ్ళీ కనీసం తెలివి లేకుండా మళ్ళీ నువ్వు ఏదో తప్పు చేయనట్టు పరువు నష్ట దాబా. ఈరోజు డైరెక్ట్ గా నీ పేర్లు చెప్తున్నారు. మీడియాలో కోడలై కూస్తున్నాయి కదమ్మా. అఖిలప్రియ ఫోటో పెట్టి మరీ చేస్తున్నారు కదా మీడియాలో. ఇంకా మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్ప నీకు మీడియాలో కనపడవా? ఎంత దారుణం ఇది. కోట్లు దీనికి సహకరిస్తున్నారు కొంతమంది ఎంప్లాయీస్. చికెన్ సెంటర్లు మూసేస్తామని చెప్పడం ఏంటి? మీ దగ్గర కోళ్లు కొనకపోతే వెంటనే టెస్టింగ్ పోతారంట, ఆ షాపులు బంద్ చేస్తారంట. ఏంది? నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా. ఎందుకైనా సార్ మీకు ఓట్లు వేసింది ప్రజలు? మీ కూటమికి ఇందుకైనా అధికారం ఇచ్చింది? ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మీ దృష్టికి ఇంత ముందే తీసుకొచ్చారు. కనీసం దీని మీద ఒక చర్యలు ఏదో స్వచ్ఛ భారత్ వచ్చి క్లీన్ చేస్తారంట. ముందు మీ ఎమ్మెల్యేని క్లీన్ చేయండి. వాళ్ళ మైండ్ లో ఉండే దరిద్రాలను క్లీన్ చేయండి. కోట్లు కోట్లు దొరుకుతున్నారు, పబ్లిక్ దగ్గర నుండి లాక్కుంటారు. ఏమంటే మళ్ళీ ప్రజల మీద భారం వేయండి, ప్రజలకి రేట్లు పెంచి అమ్మండంట. ఇదేంటి? ఎందుకైనా మిమ్మల్ని గెలిపించింది. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఆళ్లగడ్డలో మొన్న చూసాం ఒక గేట్లు రోడ్ల మీద పడి కొట్టుకునే పరిస్థితి. ప్రతి ఒక్కటి స్కామ్. ఇంతవరకు రాజకీయాల్లో మేము చూసాం చాలా.